విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి, సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించడం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావ్ రత్తయ్య స్పష్టం చేశారు. యూనివర్సిటీకి చెందిన 1100 మంది విద్యార్థులు క్లిష్ట సమయాల్లో కూడా మంచి ఉద్యోగాలు సాధించగలరని ఆనందం వ్యక్తం చేశారు. విజ్ఞాన్లో చేరే పిల్లల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారనే ఉద్దేశంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో ఆంగ్ల భాషా నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో ఒక్క విజ్ఞాన్ యూనివర్సిటీ మాత్రమే శ్రీరామనవమి పర్వదినాన ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావ్ రత్తయ్య. ఇదే హాల్లో కూర్చున్నారు, మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. చాలామందికి అనుమానం ఏంటంటే మా వాడికి ఎంసెట్ ర్యాంకు సరిగ్గా రాలేదు, వీడి జీవితం ఏమవుతుంది, మా వాడికి ఇంటర్మీడియట్లో సరిగ్గా అంత అనుకున్నంత రాలేదు, ఏమవుతుంది జీవితం, సో మా వాడికి ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా అవుతుంది. సో ఎందుకంటే ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే వాడి జీవితానికే పనికిరాడని చాలా ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు చెప్పడం అలవాటుతో ఆ బాధతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఏమని, మీరు ఈ రోజు నుంచి ఆ బాధ మర్చిపోండి, బాధపడబాకండి, మా చేతుల్లో పెట్టారు, మేము ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళని తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేస్తామని మాట ఇచ్చాం. డయాస్ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా సమీర్యంగా మీ అందరికీ తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాం. ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, శాంతియుతమైన పరిస్థితి, మంచి హాయిగా ఉండే పరిస్థితి నెలకొల్పటం, దానికి తోడు మంచి ట్రైనింగ్ ఇవ్వటం, దానికి తోడు వాళ్ళు కష్టపడేటట్టు చేయటం, ఈ 3 అంశాలు కలిపి ఇంత ఘనంగా విజయాలు సాధించగలిగారు.